కూచిపూడి నాట్యంలో భరతశాస్త్రకర్తలు 16 మంది ఉన్నారు. దానికి సంబంధించినటువంటి శ్లోకం శంభోద్గౌరి తథా బ్రహ్మ మాధవో నందికేశ్వరః దత్తిలోకోహళశ్చైవ యాజ్ఞవల్కశ్చ నారదః హనుమాన్ విఘ్నరాజశ్చ షణ్ముఖోద బృహస్పతిః అర్జునో రావణశ్చైవ కన్యా బాణసుతా తథా ఏతే భరతకర్తారో భువనేషు ప్రకీర్తితః. అంటే 16 మంది అనగా శంభు శివుడు, గౌరి పార్వతీదేవి, శంభోద్గౌరి తథా బ్రహ్మ బ్రహ్మదేవుడు, మాధవో నందికేశ్వర, దత్తిలుడు కోహలుడు, యాజ్ఞవల్క్యుడు నారదుడు, హనుమంతుడు విఘ్నేశ్వరుడు, షణ్ముఖుడు బృహస్పతి, అర్జునుడు రావణుడు, బాణాసురుడి కుమార్తె అయినటువంటి ఉషాకన్య. ఈ 16 మందిని కూడా లోకంలో భరతశాస్త్రకర్తలుగా కొనియాడబడుతున్నారు. తరువాత కూచిపూడి నాట్యానికి సంబంధించినటువంటి శ్లోకాల్లో నాట్యం నృత్తం నృత్యమితి మునిభిః భరతాదిభిః నాట్యం తన్నాటకం చైవ పూజ్యం పూర్వకథాయుతం రసభావవిహీనం తు నృత్తమిత్యభిధీయతే రసభావవ్యంజకాదియుక్తం నృత్యమితీర్యతే ఏతత్రయం ద్విధా భిన్నం లాస్యతాండవసంజ్ఞకం సుకుమారం తు తల్లాస్యం ఉద్ధతం తాండవం విదుః. ఇవన్నీ కూడా కూచిపూడి నాట్యానికి సంబంధించినటువంటి శ్లోకాలు. అంటే భరతుడు కొంతమంది మునులు కలిసి నాట్యం నృత్తం నృత్యము అని మూడు విభాగాలుగా డివైడ్ చేశారు. పర్యాయ పదాలు. నాట్యం అంటే ఏమిటి, నృత్తం అంటే ఏమిటి, నృత్యం అంటే ఏమిటి? ఇప్పుడు నాట్యానికి ఏంటంటే నాట్యం తన్నాటకం చైవ పూజ్యం పూర్వకథాయుతం. నాట్యం అంటే ఏంటంటే నాట్యం తన్నాటకం చైవ, నాట్యం అనేది నాటకమునందు పూర్వకథతో కూడి మిళితమై ఉండేదాన్ని నాట్యం అంటారు. నాట్యం తన్నాటకం చైవ పూజ్యం పూర్వకథాయుతం. నాట్యం అనేది నాటకమునందు పూర్వకథతో కూడి చేసేటటువంటి ప్రదర్శనని నాట్యం అంటారు. రసభావ విహీనం తు నృత్తమిత్యభిధీయతే. అంటే దాని అర్థం ఏంటంటే రసభావ విహీనంతు అంటే రసభావ అంటే ముఖాభినయము, విహీనంతు లేకపోవటం. రసభావ విహీనంతు నృత్తమిత్యభిధీయతే. ఎటువంటి ముఖాభినయము లేకుండా నర్తకి లేదా నర్తకుడు ప్రదర్శిస్తే దాన్ని నృత్తము అంటారు. రసభావ విహీనంతు నృత్తమిత్యభిధీయతే. అంటే నృత్తము అనగా ఎటువంటి ముఖాభినయము లేకుండా నర్తకి లేదా నర్తకుడు ప్రదర్శించేటటువంటి తీరుని కూచిపూడిలో దాన్ని నృత్తము అంటారు. తర్వాత నృత్యం అనగా రసభావ వ్యంజకాధియుక్తం నృత్యమితీరితే. రసభావ వ్యంజకాధియుక్తం నృత్యమితీర్యతే. అంటే రసభావ వ్యంజకాధియుక్తం అనేక రకాలైనటువంటి ముఖాభినయములు కలిపి నర్తకి లేదా నర్తకుడు ప్రదర్శిస్తే దాన్ని నృత్యము అంటారు. రసభావ వ్యంజకాధియుక్తం. రసభావ అంటే ముఖాభినయము, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. వ్యంజకాధియుక్తం అనేక రకాలైనటువంటి ముఖాభినయములు అని దాని అర్థం. రసభావ వ్యంజకాధియుక్తం నృత్యమితీర్యతే. అంటే నృత్యం అంటే అనేక రకాలైనటువంటి ముఖాభినయములు నర్తకి లేదా నర్తకుడు ప్రదర్శించేటటువంటి తీరుని, కూచిపూడిలో ప్రదర్శించే తీరుని దాన్ని నృత్యము అంటారు. ఇప్పుడు మనం నాట్యం గురించి చెప్పుకున్నాం, నృత్యం అంటే ఏంటో చెప్పుకున్నాం, నృత్యం అంటే చెప్పుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా కూచిపూడి నేర్చుకునేటటువంటి విద్యార్థులు ఖచ్చితంగా నృత్యము నేర్చుకుని తీరాలి. నృత్యము నేర్చుకుంటే కానీ
ప్రదర్శనలు ఇవ్వటం సాధ్యపడదు. బ్రహ్మాంజలి, జడుతా శబ్దం, అలాగే చాలా రకమైనటువంటి నృత్యాంశాలు నేర్చుకోవటం అనేది సాధ్యపడదు. నృత్తము అనగా ఎటువంటి ముఖాభినయము లేకుండా ప్రదర్శించేటటువంటి తీరుని నృత్తము అంటారు. ఇప్పుడు ప్రారంభపు అడుగులు తాం దిగితే నుంచి తాం తత్తదిందులు, తరిగుడుతములు, తోతిములు, తైతాగిడతకులు, తర్వాత ఫస్ట్ హాఫ్ జతిసు, సెకండ్ హాఫ్ జతిసు, ఇవన్నీ కూడా వాటిల్లో ఎటువంటి ముఖాభినయము ఉండదు. ఆ ఎటువంటి ముఖాభినయము లేనటువంటి ఫస్ట్ నృత్యాన్ని కూచిపూడి నేర్చుకునేటటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. కనీసం నృత్యానికి సంబంధించినటువంటి బేసిక్స్ అవన్నీ నేర్చుకోవడానికి 1.5 year 2 years పడుతుంది. అది 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు కూచిపూడికి సంబంధించినటువంటి బేసిక్స్ కానీ, అడుగులు, తరిగిడుతములు అవన్నీ కూడా నేర్చుకోకపోతే నృత్యం చేయటం సాధ్యపడదు. నృత్యం అనగా ఐటమ్స్, ఒక అరంగేట్రం చేయడానికి కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, చెండుతా శబ్దం, రాజశ్రీ, మండూకు శబ్దం, బ్రహ్మాంజలి, జతిస్వరం, ఇలా అనేక రకాలైనటువంటి నృత్యాంశాలు నేర్చుకోవడానికి సాధ్యపడదు. ఖచ్చితంగా ఈ నృత్యం అనేది ఖచ్చితంగా నేర్చుకుని తీరాలి. అందులో నృత్యంలో ఇంకొక ఉదాహరణ ఏంటంటే, మనం ఏం చెప్పుకున్నాం, నృత్యం రసభావ విహీనంతు నృత్యమిచ్చే విధీయతే అని చెప్పాం. నృత్య హస్తాలకు సంబంధించినటువంటి ఇంకొక ఐటమ్ అది జతిస్వరం. జతిస్వరంలో ఎటువంటి ముఖాభినయం ఉండదు. ఎటువంటి ముఖాభినయం లేకుండా జతిస్వరం నర్తకి లేదా నర్తకుడు ప్రదర్శించడం జరుగుతుంది. అది కూడా నృత్యమునికి సంబంధించినటువంటి ఐటమ్ అని చెప్పచ్చు. తర్వాత రసభావ వ్యంజకాదియుక్తం నృత్యమితీర్యతే అని చెప్పాం. రసభావ వ్యంజకాదియుక్తం నృత్యమితీర్యతే అంటే అన్ని రకాలైనటువంటి ముఖాభినయములు కలిపి నర్తకి లేదా నర్తకుడు ప్రదర్శించేటటువంటి కూచిపూడిలో ప్రదర్శించేటటువంటి తీరుని దాన్ని నృత్యము అంటారు. తరువాత ఏతత్రయం ద్విధా భిన్నం లాస్య తాండవ సంజ్ఞకం సుకుమారం తు తల్లాస్యం ఉద్ధతం తాండవం విదుః అంటే దాని అర్థం ఏంటంటే, ఏతత్రయం ద్విధా భిన్నం లాస్య తాండవ సంజ్ఞకం అంటే ఏతత్రయం అంటే ఒకే చోట, ద్విధా భిన్నం అంటే 2 భిన్న విధములైనటువంటి ముఖాభినయములు అని దాని అర్థం. లాస్య తాండవ సంజ్ఞకం, ఏతత్రయం ద్విధా భిన్నం లాస్య తాండవ సంజ్ఞకం, ఒకే చోట 2 భిన్న విధములైనటువంటి ముఖాభినయములు ప్రదర్శించే తీరుని ఏతత్రయం ద్విధా భిన్నం లాస్య తాండవ సంజ్ఞకం, ఒకే చోట 2 భిన్న విధములైనటువంటి ముఖాభినయములు ఉంటాయి అని దాని అర్థం. అవి ఏమేమి ముఖాభినయములు అంటే, లాస్యం అనే ముఖాభినయము, తాండవం అనే ముఖాభినయము. తాండవం అనేది ఎలా ఉంటుంది, లాస్యం అనేది ఎలా ఉంటుంది అంటే, సుకుమారం తు తల్లాస్యం ఉద్ధతం తాండవం విదుః. లాస్యము సుకుమారంగా, సున్నితంగా, సెన్సిటివ్గా ఉంటుంది. అది లాస్యం. తాండవం ఉద్ధతంగా ఉంటుంది. తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తత్వం తాహత్త ధీం ధాం ధణం ధణ ధణ తదాహత్త ధీం ధాం ధణం ధణ ధణత అనేది ఉద్ధతంగా ప్రదర్శించేటటువంటి తీరుని తాండవం అంటారు. సుకుమారం తు తల్లాస్యం ఉద్ధతం తాండవం విదుః. సుకుమారమైనది లాస్యము, తాండవం ఉద్ధతంగా ఉంటుంది. అందులో పరమేశ్వరుడు ప్రదర్శించేటటువంటి తాండవం ఉద్ధత తాండవం అని, పార్వతీ అమ్మవారు ప్రదర్శించేటటువంటి అంశాన్ని లాస్యమని చెప్తారు. ప్రతిరోజు సాయంత్రం పూట 5 to 6 ప్రదోషకాలంలో పార్వతీ పరమేశ్వరులు వాళ్ళిద్దరూ కూడాను కైలాసంలో ప్రదర్శించేటటువంటి తాండవం ఆనంద తాండవం అంటారు. అలాగే ఆనంద తాండవంలో ఉద్ధతం అనేది కనిపించదు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి ఆనంద తాండవం చేస్తారు 5 to 6. ఆ సమయంలో వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, బ్రహ్మలోకం నుంచి బ్రహ్మ, సరస్వతి, అలా అనేక రకాలైనటువంటి దేవతలు కైలాసంలో
కూర్చుని వాళ్ళ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క నాట్యాన్ని తిలకించి చాలా సంతోషపడుతూ ఉంటారు. అది ఆనంద తాండవం. తరువాత ఉద్ధత తాండవం అనేది ఎప్పుడు చేస్తాడు పరమేశ్వరుడు? శత్రు సంహారం చేసినప్పుడు ఉద్ధత తాండవం చేస్తాడు. పరమేశ్వరుడు తన ప్రథమంలో దాక్షాయిని అనేటువంటి అమ్మవారిని వివాహం చేసుకున్నప్పుడు దక్షుడి యొక్క భార్యని దక్షుడి యొక్క కుమార్తె అయినటువంటి దాక్షాయిని అమ్మవారిని పరమేశ్వరుడు వివాహం చేసుకున్నప్పుడు ఆ దాక్షాయిని దక్షుడు పరమేశ్వరుడు లేకుండా యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేసినప్పుడు ఆ దాక్షాయిని పరమేశ్వరుడి మాట కూడా వినకుండా దక్షుడికి యజ్ఞానికి వచ్చినప్పుడు ఆవిడ ఆత్మాహుతి అయిపోతుంది. అవమానం జరిగింది దాక్షాయిని దేవికి. ఆ యొక్క బాధతో పరమేశ్వరుడు ఉద్ధత తాండవం చేస్తాడు. పరమేశ్వరుడు ఆ యొక్క బాధ దాక్షాయిని తన యొక్క భార్య అయినటువంటి దాక్షాయిని ఆత్మాహుతి చేసుకుందని బాధతో ఉద్ధత తాండవం చేస్తాడు పరమేశ్వరుడు. అలాగే పార్వతీ అమ్మవారు తరువాత ఆత్మాహుతి చేసుకున్న తర్వాత పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది కొన్ని జన్మల తర్వాత పార్వతీ అమ్మవారు లాస్యం ఒకటే చేస్తుందా, తాండవం చేయదా అంటే అది కాదు. పార్వతీ అమ్మవారు లాస్యం చేస్తుంది. పరమేశ్వరుడు సమితమై ఉన్నప్పుడు పార్వతీ అమ్మవారు లాస్యం చేస్తుంది. శత్రు సంహారం చేసినప్పుడు మహిషాసురమర్దినిగా అవతారం ఎత్తి మహిషాసురుని సంహరించినప్పుడు ఉద్ధత తాండవం చేస్తుంది.